స్టూడెంట్ గా ఉన్న టైంలో లేదంటే మన జీవితంలో ఫస్ట్ ట్రిప్ వేయాలి అనుకుంటే వాళ్ళకి మైండ్ లోకి వచ్చే ఫస్ట్ ప్లేస్ గోవా. గోవా వెళ్ళడానికి బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్ జర్నీ. మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి లిమిటెడ్ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఈ రోజు తిరుపతి నుంచి గోవాకి ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నా. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా స్లీపర్ క్లాస్ లో 425 రూపాయలు అయితే ఉంటుంది. దాదాపు 20 గంటలు 750 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మొత్తానికి గోవాలో అడుగు పెట్టేశాం మామా. గోవా యొక్క బడ్జెట్ విషయానికి వచ్చేస్తే అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా 1000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ గోవాలో ఉండడానికి రూమ్ వచ్చేసి 1000 to 1200 రూపీస్ పర్ డే అయితే ఉంటుంది. స్కూటీకి అరౌండ్ 500 to 600 రూపీస్ పర్ డే అండ్ ఫుడ్ కి అరౌండ్ 800 రూపీస్ పర్ డే ఉంటుంది. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 500 రూపీస్ అయితే వేసుకోవచ్చు పర్ డే కి. మీరు ఎన్ని రోజులు గోవా ప్లాన్ చేస్తే అన్ని డేస్ కి ఈ బడ్జెట్ అయితే మల్టిప్లై చేసుకోండి. నేను సజెస్ట్ చేసేది మీరు ఎంత ఎక్కువ మంది వెళ్తే అంత ఖర్చులు అయితే తగ్గుతాయి, షేర్ చేసుకుంటారు కాబట్టి. అరౌండ్ 5 డేస్ కి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే బడ్జెట్ వచ్చేసి అప్రాక్స్ గా 15,000 రూపీస్ అయితే అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అయిపోండి.